క్రిస్టియన్స్‌లో ఎవరైనా వీడియోస్ అప్‌లోడ్ చేస్తే కింద కామెంట్స్‌లో చాలామంది ఉత్త పుణ్యాన్ని యేసుక్రీస్తుని దూషించే వాళ్ళు ఎక్కువ మంది. నాకు తెలిసి వీళ్ళెవ్వరు కూడా యేసుక్రీస్తు లైఫ్ హిస్టరీని చదివుండరు. ఉన్న 4 సువార్తల్లో కనీసం ఒక్క సువార్తను కూడా చదివుండరు. అసలు యేసుక్రీస్తు లైఫ్ అంటే ఏంటో తెలీదు. ఆయన ఎట్లా జీవించాడో తెలీదు. అసలు ఈయన ఏం బోధించాడో తెలీదు. కేవలం ఒకళ్ళ మీద హేట్‌ని స్ప్రెడ్ చేద్దామని చెప్పి ఉత్త పుణ్యాన్ని తిడుతూ ఉంటారండి. క్రిస్టియన్స్‌ని తిడుతూ ఉంటారు. యేసుక్రీస్తుని మరీ దారుణంగా తిడుతూ ఉంటారు. నాకది నచ్చలేదు వీడియోస్ చూస్తున్నప్పుడు. అసలు వీళ్ళకి యేసుక్రీస్తు గురించి ఏం తెలియకుండానే ఎందుకు ఒక వ్యక్తి గురించి తిట్టడం? ఆయన ఆయన లైఫ్ హిస్టరీ చదివితే ఎవరికి కూడా ఆయన్ని తిట్టాలని అన్న ఆలోచన కూడా రాదు. ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటారు. కాదండి, ఒక ప్రశ్న అడుగుతా. అసలు యేసుక్రీస్తు సొసైటీకి ఏం అన్యాయం చేశాడు? లేక ఇండియాకి ఏమన్నా ఆయన ఇండియా కోసం ఏమైనా తప్పుగా మాట్లాడాడా? ఎవరైనా ఫ్యామిలీస్ కోసం తప్పుగా మాట్లాడాడా? ప్రజల్ని తప్పు త్రోవన నడిపించాడా? ఆయనేమన్నా రికార్డింగ్ డాన్సులు చేయమన్నాడా? బూతులు తిట్టమన్నాడా? సొసైటీలో ఉన్న అన్యాయాన్ని పెంచాడా? వ్యభిచారం చేయమన్నాడా? నరహత్యలు చేయమన్నాడా? ఇవేమి యేసుక్రీస్తు నోట రాలేదు. కేవలం ప్రేమను బోధించాడు. అలాంటి వ్యక్తి మీద ఎందుకు హేట్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు? అంటే అది ఏ ఇంటెన్షన్ మీద చేస్తున్నారో అది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు లైఫ్‌ని నేను చదివినప్పుడు నాకు చాలా అద్భుతంగా కనిపించింది. ఆయన లైఫ్ హిస్టరీ ఎట్లా ఉంటదంటే, ఆయన సొంత జాతి మనుషులే తప్పు చేస్తున్నా సరే, ఇది తప్పు అని ఖండించే వ్యక్తి ఆయన. ఆయన సొంత జాతి వ్యక్తులే వేరే జాతి వాళ్ళ మీద ఈ డిస్క్రిమినేషన్ స్ప్రెడ్ చేస్తుంటే, ఆ సంఖ్యలను తెంపి ఇరు వర్గాలను ఐక్యం చేసిన వ్యక్తి ఆయన. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఈ జాతి భేదం లేదు. అందరూ దేవుని పిల్లలని చెప్పిన వ్యక్తి ఆయన. చూడండి, చాలా మంది యూట్యూబ్‌లో వాళ్ళకి అర్థమయ్యి, అర్థం అవ్వని రిఫరెన్స్‌లు పట్టుకొని బైబిల్‌లో తప్పులున్నాయి, బైబిల్‌లో బూతులున్నాయని చెప్పి స్ప్రెడ్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పిన రిఫరెన్స్‌లు మాత్రమే పట్టుకొని, "అరె! మీ బైబిల్‌లో బూతులున్నాయి కదా! మీ బైబిల్‌లో తప్పులున్నాయి కదా!" అసలు బైబిల్ చదివావా? బైబిల్‌లో అలానే ఉందా? అది ఏ కాంటెక్స్ట్‌లో రాయబడింది? ఎందుకు రాయబడింది? ఎవరి ద్వారా రాయబడింది? నువ్వేం ఆలోచించకుండా కేవలం రిఫరెన్స్‌లు పట్టుకొని దూషిస్తే అది రేషనల్ బిహేవియర్ కాదది. చూడండి, అంతే కాకుండా ఒకళ్ళు ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నా సరే, పదే పదే ఆ ప్రశ్నను అడుగుతున్నాడంటే ఆయనకి ఇంకేదో ఇంటెన్షన్ ఉందని. అండ్ ఆన్సర్ దొరికినా సరే, వేరే వ్యక్తుల దగ్గర నువ్వు ఆ క్వెషన్ అడుగుతున్నావంటే, నీకు ఆన్సర్ స్వీకరించే మనసు లేదు. అండ్ నువ్వు ప్రశ్నించే హక్కును కోల్పోతావు. ఆన్సర్‌ని స్వీకరించే మనసున్నవాడే ప్రశ్నించే హక్కును కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయితే క్యూఆర్ కోడ్‌లు చూపిస్తూ వేరే మతాన్ని దూషించాలని, వేరే మతాన్ని, వేరే వర్గాన్ని హేట్ చేయాలని చెప్పి ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు కేవలం స్వలాభాల కోసమే ప్రయత్నిస్తారని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వ్యక్తిని చూసి మరో వ్యక్తి కూడా ఓకే, ఈ వ్యక్తికి డబ్బులొస్తున్నాయి కదా! నాకెందుకు రావని చెప్పి ఇదే వేలో ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. నేను వేరే మతాన్ని తిడతా, క్యూఆర్ కోడ్‌లు పెడతా, వేరే మతాన్ని తిట్టడం వల్ల ఈడు నాకు డబ్బులు పంపిస్తాడు. నేను వెనక్కి పోగేసుకుంటా, కిందున్న వర్గాలు మాత్రం కొట్టుకు చేస్తారు. చూడండి.